ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామో తెలుసండి. తెలంగాణలోని కోదాడ దగ్గరలో ఉన్న ఎర్రవరం గ్రామానికి వచ్చాము. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి స్వయంగా వెలిశాడు. ఈ ఆలయస్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు కనిపిస్తున్న బాలుడు ఉన్నాడు కదండి, 13 సంవత్సరాల బాలుడు. ఎస్సీ కూడా హాస్టల్లో చదువుకునే అబ్బాయికి స్వామి కల్లోకి వచ్చి, ఇప్పుడన్నా మీ ఊర్లో పక్కన కొండ మీద నేను వెలిస్తున్నాను చెప్పడం జరిగింది. వాళ్ళ ఇంటికి ఇప్పుడు మనం వచ్చాం. అబ్బాయి పేరు పండు స్వామి, ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నాడు. ఆ అబ్బాయి కళ్ళ కనబడి స్వామివారు అక్కడ ఉన్నానని చెప్పి చెప్పబట్టి అక్కడ తవ్వితే అక్కడ స్వామివారి బయటపడ్డారు. అక్కడ ఇప్పుడు గుడి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అలాగే స్వామివారికి లీలలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఒక మగ అబ్బాయికి ఎన్ని హాస్పిటల్ తిప్పినా సరే మాటలు రాలేదు. బలంగా ఇక్కడికి వచ్చి మొక్కుకోవడం వల్ల స్వామివారి దయ వల్ల అక్కడ మా అబ్బాయికి మాటలు కూడా రావడం జరిగింది. వాళ్ళ తాతయ్య స్వయంగా చెప్పారు. చాలా వీడియోస్ కూడా ఉన్నాయి. ఎన్నో హాస్పిటల్ తిప్పారు, ఫారిన్ కంట్రీ కూడా తిప్పారు. స్వామివారి దయ వల్ల మాటలు వచ్చాయని చెప్పారు. భక్తులు చాలా పెరిగారు. ఇక్కడ సెలబ్రిటీస్ కూడా వస్తున్నారు, సినిమా హీరోలు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ గుడి దగ్గర ఉన్నటువంటి ఈ వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం. లక్ష్మీనరసింహ స్వామి వారికి జై. స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ సందర్భంగా ఈరోజు మరి స్వామివారికి అంగరంగ వైభవంగా స్వామివారి యొక్క సన్నిధిలో స్వామివారి యొక్క రాజ్యలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి యొక్క కళ్యాణ మహోత్సవం చాలా చక్కగా జరుపుకున్నాం. అదేవిధంగా మరి స్వామి నిత్య వైకుంఠ వాసుడుగా ఇక్కడ భక్తులందరికీ కూడా కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమై నిలిచాడు. ఈ దొర్లగుట్ట బాలవిగ్రహ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో వచ్చిన భక్తులందరూ కూడా గుర్తుంచుకోవాలి. స్వామివారిని దర్శనానికి వచ్చే భక్తులందరూ కూడా పాదరక్షలంది కిందే వదిలేసి చక్కగా కాళ్ళు కడుక్కొని గోవింద నారసింహ అంటూ నారసింహస్వామి యొక్క నామం చెప్పుకుంటూ స్వామివారి దర్శనం చేసుకోవాలి. వచ్చిన వారందరూ కూడా ఉత్తర ఈశాన్యం మూల వైపు నుంచి చూస్తే స్వామివారు కనపడతారు. ఇక్కడ దర్శనం చాలా విశేషం. నిత్యము మనకి వైకుంఠ దర్శనాన్ని ప్రాప్తం చేసేటువంటి తండ్రి మరి జనరల్గా మనకి ముక్కోటి ఏకాదశి రోజున మాత్రమే వైకుంఠ దర్శనం చేసుకుంటాము. కానీ ఈ దేవాలయం అలా కాదు. వచ్చిన ప్రతి ఒక్క భక్తులకు ప్రతిరోజు వైకుంఠ దర్శనం అనేటువంటి ఈ దేవాలయం మాత్రమే భూప్రపంచంలో ఎక్కడా లేదు. మరి నారసింహస్వామిని ఉత్తర ఈశాన్యంలో నిలబడి ఆదిశేషుల వారి పడగ నీడలో శంకుచక్రాలను ధరించి దక్షిణం వైపు నుండి ఉత్తరముఖంగా స్వామివారు ఉద్భవించారు. స్వామివారితో పాటుగా రాజ్యలక్ష్మి అమ్మవారు కూడా మరి స్వామి దేవాలయంలో ఉద్భవించడమే కాకుండా ప్రపంచ ప్రాఖ్యాతి అంటే ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి బాలానారసింహస్వామి యొక్క అవతారం కూడా ఈ ఎర్రవరం దేవాలయంలోనే జరిగింది. నారసింహస్వామితో పాటు దక్షిణం వైపు శివయ్య, ఉత్తరం వైపు దుర్గా అమ్మవారు, ఓంకారం అనేటువంటి అక్షరము, విఘ్నేశ్వరుడు, ఆంజనేయ స్వామి వారు కూడా స్వయం వ్యక్త స్వరూపాలుగా ఈ దేవాలయంలో ఉన్నారు. ఇది చాలా విశేషమైన దేవాలయం. ఈ దేవాలయం యొక్క గొప్పదనం చాలా గొప్పదైనటువంటిది. అందరూ భక్తులు కూడా భగవంతుణ్ణి మాత్రమే మనసులో నమ్ముకొని ఆయనపై అశేషమైనటువంటి నమ్మకంతో ఆయన్ని పాదదాసులయ్యుండి సేవించాలి. ఎవరైతే భగవంతుడికి దాసులమని చెప్పుకొని దాస్యం చేస్తారో తప్పకుండా వారి యొక్క కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. ఇందులో సందేహమే లేదు. ఇక్కడ భగవంతుని దయతోటి అన్ని కార్యక్రమాలు భగవంతుడు మనకి ఉచితంగా అందుబాటులో తెచ్చాడు. నిత్యాన్నదాన కార్యక్రమం చాలా గొప్పదైనటువంటిది. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అన్నదాన కార్యక్రమం నిర్విరామంగా జరుపుతారు ఈ దేవాలయంలో. దర్శనానికి ఎటువంటి టికెట్లు లేవు, ఉచిత దర్శనం. అందరికీ కూడా ఎల్లవేళలా ఎన్నిసార్లైనా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఇక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా పడుకోవడానికి కానీ, స్నానాలకు కానీ, బాత్రూమ్స్ కానీ ఎటువంటి అసౌకర్యం లేకుండా కమిటీ వారు చక్కగా ఈ యొక్క ఏర్పాట్లు చేశారు. అలాగే ఈ దేవాలయ చైర్మన్ గారు నల్లజాల జగన్నాథరావు గారు మరి వారికి సంబంధించినటువంటి కమిటీ టోటల్గా 30 మంది కమిటీతో ఈ యొక్క దేవాలయం నిర్విరామంగా పనిచేస్తుంది. అందరూ కూడా భగవంతునిపై భక్తిభావంతోనే పనిచేస్తూ ఉన్నారు. కనుకనే ఈ దేవాలయాన్ని గొప్పగా నిర్మాణం చేస్తున్నాం. కృష్ణశిలతోటి ఈ యొక్క దేవాలయం నిర్మాణం జరుగుతుంది. మరి దాదాపు స్వామివారి దేవాలయ నిర్మాణం పూర్తి అయ్యేసరికి దాదాపు 10 కోట్ల రూపాయల వ్యయంతో ఈ యొక్క దేవాలయ నిర్మాణం జరగబోతుంది. పూర్వకాలంలో కట్టినటువంటి గుడి ఏ విధంగా కడుతున్నారో అదే విధమైనటువంటి ప్రామాణికతో, అదే విధమైనటువంటి రాతి కట్టడంతో దేవాలయ నిర్మాణం జరుగుతుంది. అందరూ కూడా నారసింహస్వామిని మనసా వాచా కర్మన భగవంతుడిని నమ్మండి, భగవంతుడి పాదసేవ చేసుకోండి, భగవంతుడికి పాదదాసులుగా ఉండి
ఆయన అనుగ్రహం పొందమని కోరుకుంటూ జయ నారసింహ.